సైమల్టేనియస్లీ వీ కండక్టెడ్ అ రేడ్ అట్ విశాఖపట్నంలో వీళ్ళకున్నది బ్రాంచ్ సేమ్ క్లినిక్కి ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది. సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది. అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ కేస్, వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేసు కూడా డీటెయిల్స్ అన్నీ అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేస్తాము. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఓవరాల్గా ఒక 7 పర్సన్స్ని ఇప్పుడు ప్రెజెంట్లీ వీ హ్యావ్ రిమాండెడ్ ఇన్ దిస్ కేస్. దట్ ఇంక్లూడ్స్ ద మెయిన్ అక్యూజ్డ్ A. Namrata, who is దీనికి క్లినిక్కి ఫౌండర్ అండ్ మెయిన్ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద క్లినిక్. వాళ్ళ సన్ జయంత్ కృష్ణ అని హర్ సన్ హూ ఇస్ అన్ అడ్వకేట్. అండ్ తను కూడా ఈ బిల్డింగ్లో నుంచే ఒక ప్రాక్టీస్ నడుపుతున్నాడని, అండ్ ఇట్లా ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే, వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్తో థ్రెటన్ చేస్తాము, లేదంటే జనరల్లీ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది. థర్డ్ అక్యూజ్డ్ ఏమో కళ్యాణి అని విశాఖపట్నంలో ఉన్న క్లినిక్ నుంచి తనని అక్కడి నుంచి అరెస్ట్ చేస్తాం జరిగింది. షీఈస్ ద మెయిన్ పర్సన్ హూ హ్యాస్ అరేంజ్డ్ ద ఈ సరోగేట్ అంటే ఈ కేసులో పర్టికులర్గా సరోగేట్ లేరు. యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దేర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ. వాళ్ళు ఓవర్ చైల్డ్ని డెలివర్ చేసి దే వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్. మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని కపుల్స్ని ఐడెంటిఫై చేసి, అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఎవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్, వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. సో ఇట్లాంటి ఒక కపుల్ని ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఐడెంటిఫై చేస్తాం జరిగింది త్రూ ఏజెంట్స్. సమ్ ఆఫ్ ది ఏజెంట్స్ హూ వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్సో ఇన్ దిస్ కేస్. సో త్రూ దీస్ ఏజెంట్స్ అట్లాంటి కపుల్ని ఐడెంటిఫై చేసి ఆ లేడీని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి, హూ ఇస్ ది ఒరిజినల్ మదర్ ఆఫ్ ద బేబీ, మా మదర్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేపించి ఆ చైల్డ్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ కేసులో ఉన్న కంప్లైనెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. వాళ్ళకు ఒక 80,000-90,000 రూపీస్ ఇస్తాం జరిగిందని చెప్తున్నారు రిగార్డింగ్ దిస్ ఒరిజినల్ మదర్ అండ్ ఫాదర్కి. మళ్ళీ వాళ్ళని వాపస్ ఇక్కడ హైదరాబాద్కి పంపించేశారు ఆఫ్టర్ ది సర్జరీ. సో ఇట్లాంటి చాలా వీళ్ళు రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 year 2 years ఉన్న రికార్డ్స్, సమ్ ఆఫ్ ద రికార్డ్స్ వీ హ్యావ్ సీజ్డ్ అండ్ వీఆర్ వెరిఫైయింగ్ ఫర్దర్ ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి. కొన్ని మాకు ఇంకా ఫర్దర్ లింక్స్ వచ్చినాయి. దేర్ ఆర్ సమ్ అదర్ క్లినిక్స్ ఆల్సో విచ్ ఈజ్ రన్నింగ్ అక్రాస్ ద సిటీ అని. విజయవాడలో కూడా షీఈస్ హ్యావింగ్ అ బ్రాంచ్ అని చెప్తున్నారు. సో మల్టిపుల్ టీమ్స్ ప్రెజెంట్లీ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మ్యాటర్. ఆల్సో ఈ రేడ్ చేసినప్పుడు డిమచో గారు మాతోనే ఉన్నారు. హీ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ equipment and all was found there. చాలా ప్రొసీజర్స్ which have to be done by certified medical professionals only under certified clinics. సో అట్లాంటి ఉన్న ప్రొసీజర్స్ అన్ని వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. whether it is IVF or whether it is specimen collection or MTP, ఇట్లాంటి ప్రొసీజర్స్ which have to be done only by certified professionals. అట్లాంటి ప్రొసీజర్స్ అన్ని ఈ క్లినిక్లో చేస్తున్నారు. అండ్ ఈ క్లినిక్కి కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. ఈ డాక్టర్ కూడా ప్రీవియస్గా రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. బట్ షీ వాస్ కంటిన్యూయింగ్ టు ఆపరేట్ ఫ్రమ్ దిస్ క్లినిక్. దీన్ని ఒక హౌస్ లాగా, ది ఎంటైర్ 4th floor బిల్డింగ్ బిలాంగ్స్ టు హర్. అండ్ ఇది ఒక హౌస్ లాగా చూపిస్తూ ఫ్రమ్ ది ఫసాడ్, అవుట్ సైడ్ ఫసాడ్ ఇట్ లుక్స్ లైక్ అ రెసిడెన్షియల్ లొకేషన్. అండ్ చాలామంది వల్నరబుల్ పేరెంట్స్ హూ కమ్ ఒక లాస్ట్ రిసార్ట్ లాగా ఈమెకి అప్రోచ్ అవుతారు, వేర్ దే హ్యావ్ ఫెయిల్డ్ టు కన్సీవ్ వయా అదర్ మీన్స్. అండ్ ఈమెకు అప్రోచ్ అయినప్పుడు ఈమె ఇట్లా ఐ కెన్ గెట్ యూ a child much easily bypassing all the procedures and all the actual legal requirements.